వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం 3 అవుతుంది. ఇంతకు ముందే లేచిన. మన ఇండియాలో టైం ఇప్పుడు 4:30 అవుతుంది కావచ్చు. ఇంత పొద్దుగాల ఎందుకు లేచిన అంటే ఇవాళ నుంచి రంజాన్ స్టార్ట్. ఇవాళ డే 1 రంజాన్లో, అంటే ఫాస్టింగ్ స్టార్ట్ అయింది ఇవాళ నుంచి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. నా డే ఎలా గడిచిందో స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు చెప్తా. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. 30% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే 70% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు. అందుకోసమే వీడియో చూసిన తర్వాత నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటుర్రు, లైక్ ఎవరు చేస్తుర్రు, కామెంట్ ఎవరు చేస్తుర్రు అనేది. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎందుకంటే ఫుడ్ తీసుకోనికి వెళ్తున్నా. ఈ మూడింటికి ఫుడ్ ఏంటిదని మీకైతే డౌట్ రావచ్చు. డైలీ ఫుడ్ మా ఫ్రెండ్స్ తెచ్చేవారు 4కి. ఇప్పటి నుంచి రంజాన్ స్టార్ట్ కాబట్టి నేనే తెస్తా అని 3 నుంచి తీసుకుంటున్న ఫుడ్. మా క్యాంపు బయట డైలీ ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. ఇక్కడ చూడండి చూపిస్తున్నా, ఇలా పార్సల్ పెట్టేస్తారు. మన పార్సల్ మనం తీసుకోవాలి. ఫుడ్ పేమెంట్ మంత్లీ ఒకసారి చేయాలి. ఫుడ్ తీసుకొని మెట్ల మీద నుంచి నా రూమ్కి వెళ్తున్నా. మెట్ల మీద నుంచి ఎందుకు వెళ్తున్నా అంటే ఈ ఫుడ్ పార్సల్ సెక్యూరిటీ చూస్తే ఫైన్ అయితే వేస్తాడు. ఈ ఫుడ్ మన క్యాంపులకు అలో ఉండదు. వాళ్ళు కూడా బ్లాక్లో అమ్ముతారు ఫుడ్. క్యాంటీన్లో ఇంకా బయట తింటే టేస్ట్ ఏం బాగాలేదు. అందుకోసమని డైలీ ఇండియన్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఈ ఇండియన్ ఫుడ్ టేస్ట్ సేమ్ మన ఇంటి దగ్గర తిన్నట్టే ఉంటుంది. ఇండియన్ ఫుడ్ గురించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా నాకు టైం దొరికినప్పుడు. ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసిన, నా రూమ్లోకి అయితే వెళ్తున్నా. నా రూము D07. అప్పట్లో మీకు D05 అని చెప్పిన కదా. రూమ్ అయితే చేంజ్ చేసిన. నేను తెచ్చిన ఫుడ్ పక్కకు పెట్టేసి బ్రష్ అండ్ కోల్గేట్ తీసుకొని బ్రష్ చేయడానికి వాష్రూమ్లోకి అయితే వెళ్తున్నా. బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా యూనిఫామ్ వేసుకొని రెడీ అయితే అయిపోయినా. నేను తెచ్చుకున్న ఇండియన్ ఫుడ్ తిందామని క్యాంటీన్లోకి వస్తే ఇవాళ అయితే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు క్యాంటీన్లో. ఎందుకంటే ఇవాళ ఫాస్టింగ్ ఫస్ట్ డే కాబట్టి బాగా మంది ఉన్నారు. ఫుడ్లోకి లాస్ట్లో పెరుగు వేసుకొని తిందామని క్యాంటీన్లోనే ఒక గ్రోసరీ అయితే ఉంటుంది. ఆ గ్రోసరీలోకి అయితే వచ్చేసిన. ఒక ధరం పెరుగు బాక్స్ అయితే ఉంటుంది. చూస్తున్నా కానీ అది కనబడతలేదు, అయిపోయింది కావచ్చు మేబీ. ఇక ఎట్లా అయితే అట్లని 2 dirhams ఇంకొక డబ్బా తీసుకున్నా. 2 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 50 రూపాయలు అయితే అవుతాయి. ఈ డబ్బా చూడండి ఎంత చిన్నగా ఉందో, దానికి 50 రూపాయలు. బిల్ కౌంటర్లో బిల్ కట్టేసి తినడానికి అయితే కూర్చున్నా. ఇవాళ నా ఫుడ్లో చపాతీ, ఇంకా గోబీ పువ్వు కూర, పప్పు, తొక్కు ఉన్నాయి. పప్పు అయితే డైలీ ఉంటుంది. పప్పుతో పాటు ఒక కర్రీ డైలీ ఇస్తారు మనకు. నేనైతే తినడం స్టార్ట్ చేసిన. నాకైతే గోబీ పువ్వు కూర నచ్చదు. అందుకోసం అనే పప్పు వేసుకొని మొత్తం చపాతీలన్నీ తినేసిన. ఫుడ్లో డైలీ రైస్ ఉండేది. రైస్ ఉందని పెరుగు తీసుకున్నా. కాకపోతే చపాతీలు ఉండే, ఇక ఎందుకు వేస్ట్ చేయడం అని ఒక స్పూన్ తీసుకొని అలాగనే పెరుగు అయితే తినేసిన. మొత్తం పెరుగు తినడం అయిపోయిన తర్వాత లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి ఫేస్ పంచ్ అయితే ఎత్తున్నా. డైలీ ఇన్ అవుట్ వేయాలి, లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది. ఫేస్ పంచ్ చేసిన తర్వాత పార్కింగ్లోకి అయితే వచ్చేసిన. పార్కింగ్లోనే డ్యూటీకి వెళ్ళే బస్సు అయితే ఉంటుంది. ఇంకా బస్సు రాలే. మా బస్సు అయితే వచ్చేసింది. బస్సు వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎక్కుతున్నా. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. టైం ఇక్కడ 5:30 అంటే మన ఇండియాలో 7 అవుతుంది మార్నింగ్ది. టైము 5:30 అయిందంటే ఎవరి కోసం బస్సు అయితే ఆపడు. మా వేర్ హౌస్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. రానికి టైము 1/2 అవర్ పడుతుంది జర్నీ. మేము వచ్చేసరికి వేర్ హౌస్ అయితే ఓపెన్ చేయరు. 1 గంట అట్టిగానే కూర్చొని ఉంటాం. 1 గంట కూర్చున్న తర్వాత వేర్ హౌస్ అయితే ఓపెన్ చేసేసారు. చూడండి మా వేర్ హౌస్ ఇది. వేర్ హౌస్లో మా వర్క్కి సంబంధించిన మెటీరియల్, ఇంకా ఏమన్నా మెటీరియల్ ఖరాబ్ అయితే దీంట్లో రిపేర్ చేస్తారు. దీని మెయిన్ ఆఫీసు వేర్ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వేర్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న ఆఫీస్ అయితే ఇదే, సిరాజ్ పవర్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇదే. అసలు మాది ఈ కంపెనీ అయితే కాదు. మమ్మల్ని ఫర్నింగ్ నుంచి సప్లైలు అయితే డైలీ ఇందులోకి పంపిస్తారు. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు నమాజ్ చదువుకోవడానికి టైం అయితే ఉండదు. 5:30కి బస్సు ఉంటుంది, అప్పుడే నమాజ్ టైం.
అందుకోసం వేరే రోజులోకి వచ్చి చదువుకుంటాను నమాజ్. నేను నమాజ్ చదువుకున్న తర్వాత వర్క్కి అయితే స్టార్ట్ అయిపోయినాం వెహికల్లో కూర్చొని. ఇవాళ రంజాన్ ఫస్ట్ డే కాబట్టి నా అదృష్టం బాగుంది. ఇవాళ నాకు మెయింటెనెన్స్ వర్క్ దొరికింది. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, ఈ సోలార్ డబ్బాలు ఉంటాయి చూసిరా, ఈ డబ్బాల మీద ఉన్న దుమ్మును ఎయిర్ బ్లోయర్తోని క్లీన్ చేయాలి, ఇంకా తర్వాత బట్టతోని క్లీన్గా తుడిచేయాలి. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసి రెస్ట్ ఏరియాలో అయితే కూర్చున్నా. ఒక గంట సేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నా. ఒక గంట సేపు కూర్చున్నాక మా వెహికల్ అయితే వచ్చేసింది. ఈ వెహికల్లోనే పికప్ చేసుకొని తీసుకువెళ్తాడు. ఇప్పుడు రంజాన్ కాబట్టి వర్క్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. 7 నుంచి 1 వరకు ఉంటుంది వర్క్. మెటీరియల్ అంతా బండిలో ఎక్కించి మేమైతే బండిలో వెళ్తున్నాం. బండిలో వెళ్ళేటప్పుడు నాకైతే ఒక ఏరోప్లేన్ కనబడ్డది. మేము వర్క్ చేసే ప్లేస్లలో డైలీ ఏరోప్లేన్లు కనబడతాయి మాకు. మళ్ళీ వేరే హౌస్ రావడానికి జర్నీ 1 అవర్ పడుతుంది. 1 అవర్ తర్వాత మా బస్సు అయితే వచ్చేసింది. బస్సులో కూర్చోవడానికి అయితే వెళ్తున్నాం. బస్సు అందరు వచ్చిన తర్వాతనే బస్సు ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. అందరు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఒక్కొక్కసారి కొంతమందికి లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరిది తొందర అవుతుంది, ఒక్కొక్కరిది లేట్ అవుతుంది వర్క్. అందరు వచ్చిన తర్వాత బస్ అయితే మూవ్ అయింది. మాకైతే ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది రాలే, ఇంకెవరైనా రావాలా అని అందరినీ కౌంట్ చేసుకుంటాడు. కౌంట్ చేసుకున్న తర్వాత అందరు వచ్చిన తర్వాతనే బస్సు మూవ్ చేస్తాడు. మళ్ళీ మేము క్యాంపుకి వెళ్ళడానికి జర్నీ 1 అవర్ పడుతుంది. రానీకి ½ అవర్ పడుతుంది, కానీ వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. 1 అవర్ జర్నీ తర్వాత మేమైతే క్యాంపుకి వచ్చేసినాం. అందరూ బస్సు దిగుతున్నారు. క్యాంపు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మేము చేసే ఫస్ట్ పని పంచ్ అయితే వేయాలి. మార్నింగ్ ఇన్ వేసినాం కదా, ఈవినింగ్ అయితే అవుట్ వేయాలి. ఇన్ వేసి అవుట్ వేయకున్నా, అవుట్ వేసి ఇన్ వేసిన, ఏది వేయకున్నా ఒకటి మిస్ అయినా కానీ ఆబ్సెంట్ అయితే పడుతుంది. ఫేస్ పంచ్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రూట్స్ తీసుకోవడానికి సూపర్ మార్కెట్లకు అయితే వచ్చేసిన. ఎందుకంటే ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ ఇవ్వడానికి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. ఫ్రూట్స్ తీసుకొని బిల్ అయితే కట్టేసిన. బిల్లు కట్టేసిన తర్వాత ఖర్జూరాల దగ్గరికి వచ్చిన. ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు మెయిన్ ఐటమ్ అయితే ఖర్జూరాలు. ఫస్ట్ ఖర్జూరా తినే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం. ఖర్జూరా తిన్న తర్వాతనే మిగతా ఫ్రూట్స్ ఇంకా వాటరు వేరే ఐటమ్స్ తింటాం. ఖర్జూరాలు తీసుకొని కూల్ డ్రింక్స్ దగ్గరికి వచ్చిన. ఎందుకంటే డే మొత్తం వాటర్ తాగకుండా ఉంటాం కాబట్టి ఏదైనా ఒక మంచి కూల్ డ్రింక్ తీసుకుందామని చూస్తున్నా. కూల్ డ్రింక్స్లో చాలా రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఏదైనా మంచి ఫ్రూట్ జ్యూస్ తీసుకుందామని చూస్తున్నా. లాస్ట్కి ఒక మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నా. ఫ్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత నమాజ్ చేసేటప్పుడు పెట్టుకోనికి క్యాప్ అయితే లేదు నాకు. క్యాప్ తీసుకోవడానికి వచ్చిన. ఒక క్యాప్ 5 దరమ్స్. 5 దరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 120 రూపాయలు అవుతాయి. ఇండియాలో అయితే సేమ్ క్యాప్ 100 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. నాకు ఇంటి దగ్గర మంచి క్యాప్ ఉండే, కాకపోతే మర్చిపోయి వచ్చిన. ఇక్కడ నమాజు క్యాప్స్తో పాటు ఇంకా నమాజ్కు సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. క్యాప్ తీసుకొని ఒకసారి పెట్టుకొని చూసిన నాకు సెట్ అవుతుందో కాదో అని. నేను తీసుకున్న క్యాప్ బిల్లు కట్టేసి కిందికి అయితే వెళ్తున్నా. సూపర్ మార్కెట్ బయటికి వచ్చిన తర్వాత ఒక చేతు లేని ఆయన కనబడ్డాడు. నా దగ్గర ఉన్న చేంజ్తోని ఆయనకు డొనేట్ చేసిన. సూపర్ మార్కెట్ నుంచి మా క్యాంపులో ఉన్న క్యాంటీన్లోకి వచ్చిన. ఇక్కడ చాలామంది ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు టైం అయిద్దా, ఫాస్టింగ్ ఎప్పుడు బ్రేక్ చేద్దామని చూస్తున్నారు. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇంకా ½ అవర్ టైం అయితే ఉంది. వీళ్ళందరినీ ఇలా చూస్తే నాకైతే అలోన్గా ఫీల్ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా 2-3 ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోని ఫాస్టింగ్ బ్రేక్ చేద్దామని క్యాంటీన్ నుండి పార్కింగ్లకు అయితే వచ్చేసిన. ఫాస్టింగ్ బ్రేక్ చేద్దామని ఫ్రూట్స్ తీసుకొని మసీద్లకు అయితే వెళ్తున్నా. ఫాస్టింగ్ ఎక్కడైనా బ్రేక్ చేయవచ్చు, మన ఇష్టం. అది క్యాంటీన్లో అయినా చేసుకోవచ్చు, లేకుంటే మసీద్లకైనా వెళ్ళచ్చు. మసీద్లోకి వచ్చి వజూ అయితే చేసుకున్నా. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ముందు దువా అయితే చేస్తున్నారు. దువా అంటే ప్రేయర్ చేస్తున్నారు. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి చాలా రకాల ఫ్రూట్స్ ఇంకా వాటరు డ్రింక్స్ ఉన్నాయి. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ముందు దువా చేసి ఫస్ట్ అయితే ఖర్జూరా తింటాం.
ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత నేను తెచ్చుకున్న మ్యాంగో జ్యూస్ అయితే తాగేసిన. ఈ మ్యాంగో జ్యూస్ ప్రైస్ ఒక ధరం అంటే 25 రూపీస్ ఇండియన్ రూపీస్లో. జ్యూస్ తాగిన తర్వాత మసీద్లకు అయితే వెళ్తున్నా. ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత నమాజ్ అయితే ఉంటుంది, మగ్రిబ్ నమాజ్ అయిపోయిన తర్వాత లైట్గా ఆకలి అవుతుందని ఏమైనా స్నాక్స్ తిందామని బయటికి వచ్చినాం. స్నాక్స్లలో పకోడీ తిందాం అనుకున్నాం, కాకపోతే పకోడీ అంతా అయిపోయింది, లాస్ట్లో కొంచెం ఉండే అదే తీసుకున్నాం. మనోడు చికెన్ పఫ్ తీసుకున్నాడు. పకోడీ తిన్న తర్వాత గ్రీన్ టీ ఆర్డర్ చేసిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసిండు, అది కూడా తాగేసినాం. గ్రీన్ టీ తాగి బిల్లు కట్టేసి పార్కింగ్లకు అయితే వచ్చేసినాం. పార్కింగ్లకు వచ్చి ఇషా నమాజ్ కోసం మసీద్కి అయితే వెళ్తున్నా. ఇషా నమాజ్ తర్వాత తరావీ నమాజ్ అని 1 అవర్ ఉంటుంది. నమాజ్ కోసం మసీద్లకు అయితే వచ్చేసిన. చాలామంది ఉంటారు ఈ టైంలో మసీద్లో. నాకైతే అసలు టైమే దొరకడం లేదు. మార్నింగ్ లేవాలి, డ్యూటీకి పోవాలి, ఇంకా రావాలి, మళ్ళీ ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి, మళ్ళీ తినాలి, వండాలి. రంజాన్ 30 days అయిపోయేదాకా డైలీ ఇలానే ఉంటుంది. నా నమాజ్ అయితే అయిపోయింది. నమాజ్ స్టార్టింగ్ 7:30కి అవుతుంది, 9కి ఎండ్ అయిపోతుంది నమాజ్. ఇక్కడ టైం 9 అంటే ఇండియాలో 10:30 అవుతుంది. నమాజ్ అయిపోయినాక డిన్నర్ చేద్దామని రెస్టారెంట్లోకి వచ్చినాం. ఈ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది. మనోడు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నాడు. అన్ని రెస్టారెంట్ల కన్నా ఈ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్లో పెప్సీ తీసుకున్నాం. ఇక్కడ బిర్యానీ స్పైసీ టేస్ట్ బాగుంటుంది, ఇండియాలో తిన్నట్టు ఉంటుంది ఫీలింగ్ ఇక్కడ. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఇంకొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.